వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు ముందు చూడకపోతే కింద లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఈ వీడియో కంటిన్యూషన్ ఆఫ్ పార్ట్ 1. సో ఇప్పుడైతే మనం పూణేలో ల్యాండ్ అవ్వబోతున్నాం కొద్ది నిమిషాల్లో. ఇవన్నీ పూణే సరిహద్దుల్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ చూడడానికి బుల్లిబుల్లిగా ఉన్నా దగ్గరికి వెళ్తే పెద్దగానే ఉంటాయి. సో మనం ఇంకా పూణేలో ల్యాండ్ అయ్యేలోపు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీకోసం మన ప్లేన్ని స్పీడ్గా ల్యాండ్ చేపిస్తున్నా. ల్యాండ్ అవుతుంది, ల్యాండ్ అయింది. సో అలా ల్యాండ్ అయిన తర్వాత మనం అకామిడేషన్ వచ్చేసి హయాత్ పూణేలో అరేంజ్ చేశారు. సో ఇది విమాన్ నగర్ కి దగ్గరలో కళ్యాణి నగర్ లో ఉంది. ఎంట్రన్స్ అదిరిపోయింది, 5 స్టార్ హోటల్ అనుకుంటా. ఇక్కడ పర్ డేకి కాస్ట్ చాలా ఉంటది నాకు తెలిసి. సో ఫస్ట్ అయితే మనం రిసెప్షన్లో కనుక్కొని మన రూమ్కి వెళ్ళిపోదాం. సో మన రూమ్ బయట లుక్ ఇలా ఉంది. వావ్, రూమ్ అయితే చాలా బాగుంది. సో వీటితో పాటు మనకి పక్కన కబోర్డ్స్లో కొన్ని ఐటమ్స్ పెట్టినట్టున్నారు, చూద్దాం రండి. సో ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటే లక్కీ. వావ్, చాక్లెట్ ఉంది అండ్ సమ్ డ్రింక్స్ ఉన్నాయి, అవి మనకు అనవసరం. ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసింది, వీటిలో మనం ఏం తీసుకున్నా అవి మళ్ళీ మనం ఎండ్లో చెక్అవుట్ అయ్యేటప్పుడు బిల్ పే చేయాలంట. ఒక్కోటి కాస్ట్ అద్దరిపోతుంది, ఇది మనకు అనవసరం, మనం తట్టుకోలేము. సో ఇక్కడైతే మనకి 4 మిల్క్ ప్యాకెట్లు, 4 టీ ప్యాకెట్లు, 4 షుగర్ ప్యాకెట్లు, 4 కాఫీ ప్యాకెట్లు ఉన్నాయి. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేసుకొని తాగొచ్చు. సో ఇవి ఇన్స్టెంట్ టీ కాఫీలు అనమాట, ఈ కెటిల్తో చేసుకోవచ్చు. ఇవి ఫ్రీ అంట, మనం ఎప్పుడైనా తీసుకుని తాగొచ్చు. సో నో బిల్, నో వరీ. సో పక్కకు చూస్తే మనకి సెటప్ బాగుంది అండ్ విండోలో నుంచి చూద్దాం వ్యూ ఎలా ఉందో. వావ్, ఇట్స్ అమేజింగ్. స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు వీడియోల్లో యూట్యూబ్లో చూడడమే, ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నా. సో అలా ఒకసారి ఫ్రీ టైంలో మొత్తం చూద్దామని మా ఫ్రెండ్ నేను వచ్చాము. సో ఇదైతే జిమ్ కిందనే ఉంది స్విమ్మింగ్ పూల్ పక్కన. సో తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడైతే డంబెల్స్ అండ్ చాలా మిషనరీ ఉన్నాయి. సో ఇదైతే ఫ్రీయే, మనం ఎప్పుడైనా వచ్చి జిమ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మా ఫ్రెండ్ దీన్ని ట్రై చేస్తుంది, సో నేను ఈలోగా మొత్తం కవర్ చేస్తున్నా వీడియోని. సో యాక్చువల్గా ఈ రోజుల్లో చాలా రకాల ఫుడ్ అయితే వస్తున్నాయి. సో ప్రతిదీ మనం టేస్ట్ చేస్తే మన ఫుడ్ తిన్నదంతా మనం అరిగించుకోవాలంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. సో అందులో జిమ్ కూడా ఒకటి. సో జిమ్, యోగానో, స్విమ్మింగ్, సో ఏదో ఒకటైతే ఉండాలి, లేదంటే కష్టం. సో అలా మేమైతే మోటివేషన్ ఇద్దరం చెప్పుకొని తర్వాత పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాం. వావ్, మనమైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాం. సో చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాగుల్లో, చెరువుల్లో కజిన్స్తో కలిసి అందరం ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అందుకే కాళ్ళు కడుక్కొని సరిపెట్టుకుంటున్నాం. సో ఇక్కడైతే ఇది మార్నింగ్ 7 AM టు నైట్ 8 PM వరకు మనం స్విమ్మింగ్ పూల్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి పక్కకి వెళ్తే ఇక్కడ స్పా ఉంది. సో ఇక్కడ మసాజ్ సంథింగ్ అలాంటివి ఏమో చేస్తారంట, మనం వెళ్ళినప్పుడు క్లోజ్ చేసింది ఇది. అదండి, ఈరోజు అయితే చాలా తిరిగేసాము, వెరీ టయర్డ్. రేపు ఆఫీస్ ఉంది. సో నెక్స్ట్ డే ఆఫీస్ విజిట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేసిస్తాను. సో ఈలోగా మనం ఏం చేయాలో తెలుసు కదా, కింద సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.